హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైన ఉద్యోగ, ఉపాధ్యాయ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్స్కు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దీంతో ప్రభుత్వంపై సమరానికి సిద్ధంగా ఉండాలి. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్ ఆవరణంలోనే ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఏపీజేఎస్సీ అమరావతి నాయకుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ కమిషనర్కు చైర్మన్ను నియమించకపోవటం సిగ్గుచేటన్నారు. ఇక ఆకాశాన్నంటిన ధరలు, ఆర్థిక సంక్షోభంతో అనేక చిరుద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసి ఎత్తకపోవటం అన్యాయమన్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, ఆర్టీసీ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను గాలి కుదిలేశారన్నారు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి తక్షణమే ఐఆర్ను ప్రకటించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవును రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు అమలు చేయాలన్నారు. ఇక సిలిండర్ లీవులు ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. ఆర్టీసీ, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే తమ సంఘం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరంతర ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కార్యదర్శి ఓవి ప్రసాద్, కో చైర్మన్ మునీంద్ర, మహిళా విభాగం కన్వీనర్ సోమిశెట్టి వసంతకుమార్, చైతన్య కిషోర్ తదితరులు పాల్గొన్నారు.